లాస్ట్ 2 మ్యాచెస్ లో ఆల్మోస్ట్ 20+ రేట్ పాయింట్ డిఫరెన్స్ తో దూసుకొస్తున్న బెంగళూరు బుల్స్ ని మన తెలుగు టైటాన్స్ అయితే ఆపి విక్టరీ అయితే కొట్టేసింది. ఈ మ్యాచ్ గురించి మనం కొంచెం డీటెయిల్ గా మాట్లాడితే స్టార్టింగ్ 7 లోనే తెలుగు టైటాన్స్ అగ్రెసివ్ ని చూపించింది. ప్రఫుల్ ని స్టార్టింగ్ 7 లో పెట్టిన తర్వాత ఫ్యాన్స్ అందరూ షాక్ అయినారు అండ్ అట్లనే హ్యాపీ కూడా అయినారు. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ప్రఫుల్ ని స్టార్టింగ్ 7 లో ఉండాలి అని అనుకున్నారు కాబట్టి. అండ్ దాంతో పాటు నిన్న మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సినది థర్డ్ రైడర్ ఎవరు అని మనం మొన్న వీడియో మాట్లాడుకున్నాం. ఈ మ్యాచ్ లో వన్ ఆఫ్ ది వెరీ క్రూషియల్ ప్లేయర్ ఇస్ చేతన్ సాహు. ఎప్పుడైతే విజయ్ మాలిక్ అండ్ భరత్ కూడా అవుట్ అయిపోయినారో అప్పుడు చేతన్ సాహు వచ్చి ఏదైతే 3 క్రూషియల్ పాయింట్స్ నిన్న సంపాదించిన మ్యాచ్ లో దోస్ ఆర్ ది గేమ్ చేంజింగ్ మూవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నిన్న మ్యాచ్ లో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది శుభం షిండే. స్టార్టింగ్ టాకిల్ తో డిఫెన్స్ కి కావాల్సిన జోష్ ని యాడ్ చేసిన శుభం షిండే కానీ లాస్ట్ 10 మినిట్స్ లో మ్యాచ్ నుంచి అయితే వెళ్ళిపోయినాడు. టు బి ఫ్రాంక్ అది కూడా నాకు మంచిగానే అనిపించింది. ఎందుకంటే అడ్వాన్స్ టాకిల్ కి వెళ్ళడం చూసి కోచ్ అండ్ కెప్టెన్ అయితే డిసిజన్ తీసుకున్నారు అని నాకు అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత తెలుగు టైటన్స్ ఒక్క అడిషనల్ పాయింట్ కూడా లాస్ట్ 10 మినిట్స్ లో ఇయ్యకపోవడము దట్ లెడ్ టు తెలుగు టైటన్స్ విక్టరీ అని అనుకోవచ్చు. కానీ శుభం షిండే వి నో హౌ కేపబుల్ హీ ఈస్. నెక్స్ట్ మ్యాచ్ లో శుభం షిండే 100% వచ్చి మళ్ళీ పర్ఫార్మ్ చేస్తాడు. సో తెలుగు టైటన్స్ ఆర్ క్వాలిఫైడ్ టు ఎలిమినేటర్ 3 విచ్ వీఆర్ ప్లేయింగ్ టుమారో. ఎవరితో ఆడుతున్నాం అనేది వెయిట్ చేసి చూడాలి. బెంగళూరు బుల్స్ వస్తుందా, పట్నా పైరేట్స్ వస్తుందా, మనం వెయిట్ చేసి చూడాల్సింది. సో మీకు నిన్న తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి.